శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ భవానీ రాజు. ఫోన్ నెంబర్ 8919346347. నూతన వ్యక్తి రాకతో మీ లైఫ్ మారిపోతుంది. ఆలస్యం లేకుండా వీడియో చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున రావాల్సిన ఆర్థిక పరమైన ఏ విషయాల్లో కూడా కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అవి కూడా చాలా విజయాల బాటగా ఈ రోజు మీ జీవితంలో ముందు రోజుల్లో మీకు ఆర్థిక పరమైన ఏ సమస్య లేకుండా ఈ రోజు ప్రారంభమవుతుంది. చేతి నిండా డబ్బు అయితే రాబోతుందని చెప్పొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో మీకు లాభాలు రావాలి అంటే చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు కూడా ఉన్నాయండి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో కావాలని పని కట్టుకుని మిమ్మల్ని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. మీరు అతిగా ఆవేశపడడం వల్ల రావాల్సిన, మీకు దక్కాల్సిన ఆ యొక్క అవకాశాలు కానీ, ఆస్తి విషయాలు కానీ, ధనం విషయం కానీ ఏదో ఒక విధంగా కోపంతో, మీరు లేనిపోని నిందలతో ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు ఉన్న దైవ బలం ముందు అవన్నీ కూడా తిప్పికొట్టే సందర్భాలు లేకపోలేదు. చాలా విషయాల్లో చాకచక్యంగానే ఉంటారు. వైద్య విద్యలో ఈ రోజున రాణింపు ఉంటుంది. చాలా వరకు కూడా మీరు చేసే రంగాల్లో ఒక నూతన అడుగుని పైకి వేయబోతున్నారు. తప్పకుండా రాబోతున్న రోజుల్లో కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం ఈ విధంగా ఉండబోతుంది. కొత్త వ్యక్తులే మనకు మంచి చేశారు అని చెప్పి కొంతమంది ఏదో ఒక సందర్భంలో మీకు జరిగే సంఘటనల ద్వారా అనుకుంటూ ఉంటాము. అలా మీకు మార్పు అనేది కలగబోతుంది. ఈ రాశి జాతకులకు సర్వసాధారణంగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే పేరు ఉంటుంది. మంచి మనస్సు, మంచి మాటకారితనం ఉంటుంది. కొత్త వ్యక్తుల రాక మీ జీవితాన్ని ఈ రోజు నుంచి ఒక మంచి దారిలోకి తీసుకెళ్లబోతుంది. వారి సలహా, సహాయం అందించడం, చాలా వరకు మీకు వినూత్నమైన విషయాలు తెలియచేయడం జరుగుతుంది. మీరు వారి పట్ల ఇంప్రెస్ అవుతారు. మీ యొక్క సమస్యలు వారికి చెప్పడంలో తప్పు లేదు. కానీ నమ్మకం కుదిరాకే వారితో మాట్లాడండి. వ్యాపారంలో వినియోగదారులు కావచ్చు, ఉద్యోగంలో నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట ఏ విధంగా అయినా కావచ్చు, కొత్తగా కొంతమంది రాబోతున్నారు. మీకు తెలియని విషయాలు వాళ్ళు చెప్పడం వల్ల ఆ విషయాలు మీరు అర్థం చేసుకుని అమలు చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్నత స్థితి చవిచూసే అవకాశాలున్నాయి. ఊహించని మలుపు తిరగబోతుంది. బంగారు భవిష్యత్తుకు బాట అవుతుంది. కెరియర్ పరంగా ఈ రోజు అవకాశాలొస్తాయి. ఉద్యోగ పరంగా, వృత్తి వ్యాపార రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి అనుకూలమైన రోజుగా ఈ రోజు చెప్పొచ్చు. ఆదాయ మార్గం అన్వేషించడానికి కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపించినట్లుగా మీ జీవితంలో ఈ నూతన మార్పు కలగబోతుంది. మీ జీవితానికి సంబంధించి ఈ రోజున కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఎదురు చూపులకు ఇక చక్కటి ప్రతిఫలితం కలగబోతుంది. ఆదాయ మార్గం అన్వేషిస్తుంటే నూతన ఆదాయ మార్గం మీ జీవితంలోకి రాబోతుంది. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం విషయంలో కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపారాల గురించి కావచ్చు, అద్భుత ఫలితాలు పొందుకుంటారని చెప్పుకోక తప్పదు. చాలా కాలంగా ఒక బలమైన కోరికనైతే వీరు కలిగి ఉన్నారు. ఆ కోరిక మాత్రం ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేసుకోండి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి. మీకు చాలా వరకు కూడాను ఆ యొక్క కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో మంచి లాభాలు చూస్తారు. అలాగే ఒక నష్టపూరిత వార్తను కలగజేసే శత్రువు కూడా మీ జీవితంలో ఉన్నాడు. వారి మాయ మాటలకు ప్రలోభపడవద్దు. నిత్యము కూడా లక్ష్మీదేవి ఆరాధనతో పాటుగా శివనామ స్మరణ చేసుకోండి. శివారాధన మీకు మేలు చేస్తుంది.